కింద నిలువ అర్హత లేదంటివా? ఎంత మాట ఇది శాస్త్ర పరీక్షే కానీ క్షేత్రీయ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తన్ని భరద్వాజ జన్మేంటిది, అది గుప్తాకారమైన నీ సంభవం ఏంటిది? మట్టి కుండలో పుట్టింది కదా. నీది ఏ కులము? ఇంత ఎలా ఆత్మపితామహుడు కొడుకుల వృద్ధుడైన ఈ శాంతానవుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భంలో జయించలేదా? ఆయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్యాగు ఊరోజుపుత్రుడు కాడా? అతడు పంచపజాతి కన్యాగు వరుంధర శక్తిని, ఆ శక్తి చండాలంగానే ఎందు పరవశుని, ఆ పరవశుడు పల్లె పడిచిన మత్స్యగంధీయంగు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాజైన మా పితామహి అంబికతో మాతని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తింపబడుతున్నా ఈ విధుల దేవుని కనలేదా? సందర్భ అవసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని ఈ వ్యర్థవాదములు ఎందుకు? ఓహో, రాజరికమా అర్హతను నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్య శ్యామలమై సంపద విరళమై వెలుగొందు అంగరాజ్యములుగా పెడితే మూర్తాభిషిక్తునిగా గమనిస్తున్నాడు. సోదరా దుశ్శాసన అనర్గణ ఖచ్చితంగా వేగముగా తెమ్ము బాబా గాంధార సూర్యమణి మణిత సువర్ణ సింహాసనము పరిచరులారా, పుణ్యభగ్రాది తోయమల దిగుడు కళ్యాణ పట్టులారా, మగల తుర్యారమ్మలు సుస్మారంగా మోగేండు వంది బాగులారా, కర్ణ మహారాజు కైవారం గావింపుడు పుణ్యాగలారా, ఈ రాధశుల్తలకు పాల భాగంలో కస్తుని తీర్చిదిద్ది బహుసుకృత ప్రతిభాసౌలత సహజ కవచ ప్రపాద్యునికి వాంఛలు చేరగా వీరగంధములు ఎదురాడు. నేటి సగల మహాజన సమక్షమున పండిత శర్మ అన్నది సర్వదా సిద్ధ సహజ ఈ మా కులకలంక మా పంకిలమును శాశ్వతముగా ప్రక్షాళము గావించదను. థ్యాంక్ యూ.